brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. S for sensation, S for SKN, cinema liners. ఎందుకండి ఎలివేషన్ ఎస్కలేటర్లో వచ్చే వాళ్ళకి ఎలివేషన్ కానీ మన SKN గారికి కాకపోతే ఎవరికి ఇస్తాం సార్ ఎలివేషన్ మేము చెప్పండి. ఆదివారం మిట్ట మధ్యాహ్నం కూడా చక్కగా పడుకుని నాన్ వెజ్ తిని పడుకునే వాళ్ళందరినీ కూడా ఇంట్లోంచి అంటే ఇంతకుముందు రెండు రాజుతారండి సినిమాలకి చూస్తే మీడియా అంతా నిండిపోయింది, బయట కూడా జనాలు. సో ఈ సినిమాకి కూడా అలాగే వచ్చారు. బట్ ఎందుకు వచ్చారంటే అది గోవిందరాజుల గారి కోసం. ఎందుకంటే ఫ్యాక్స్ అంటే తెలియని మాకు ట్యాక్స్ అంటే ఏంటో నేర్పించిన వ్యక్తి ఆయన. సో మొన్న 2 రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి నైట్ టైం వస్తుంటే, నీ అమ్మ జీవితం మొన్న మార్చ్ 31 అయిందిగా, ఇప్పుడు ఈయన ఏ ట్యాక్సులు కట్టమంటాడని ఎత్తలేదు. ఆ తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ అంటే అమ్మ ఫంక్షన్కి అయితే ఓకేలే అని చెప్పి ఎత్తాం. సార్ గోవిందరాజులు గారు, సార్ ఈ సినిమాతో వచ్చే లాభాలకి మీరు కొత్త ఆడిటర్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నామండి. సో అలాగే కనెక్ట్ మూవీస్ అందరికి కనెక్ట్ అయ్యి ఈ సినిమాకి థియేటర్కల్ నాన్ థియేటర్కల్ అదర్ రైట్స్ అన్నీ మంచి రేటుకి అమ్ముడయ్యి నిర్మాత ఎంఎస్ రెడ్డి గారికి అందరికీ కూడా మంచి లాభాలు రావాలని, మాధవి గారికి అలాగే మా స్నేహితుడు కేటీఎన్కి అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే బ్రహ్మాజీ గారు ఇందాక అక్కడ చెప్తున్నారు చాలా మంచి క్యారెక్టర్ చేసే ఇందులోనే. ఆయన ఎప్పుడు పక్కన కూర్చున్న వేరే విషయాలు చెప్తారు కానీ ఆయన చేసిన పాత్రల గురించి ఎప్పుడు ఫస్ట్ టైం చెప్పడం అంటే, సో నేను ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారని నమ్ముతున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు, అలాగే నూతనంగా ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్న రామ్ గారు, మీకు కూడా శుభాకాంక్షలు అండి. సో శేఖర్ చంద్ర ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన అన్ని పాటలన్నీ ఒక్కటన్నా వైరల్ అవ్వకుండా ఉండదు ఆయన ఆల్బమ్ అంటే. సో ఇలాగే మా వాగ్గేయకారులో ఒక ఆయన అనంత్ శ్రీరామ్ గారు, మా పదబ్రహ్మ అన్నానండి. ఆయన ఓ 2 ప్రయోగాలతో మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ఆ నెక్స్ట్ చేసే సినిమాల మ్యూజిక్ సెట్టింగ్స్లోనే ఉంటే మమ్మల్ని అందరినీ వికారాబాద్ నుంచి గుంపగత్తుగా తీసుకొచ్చారు గోవిందరాజులు గారు. థ్యాంక్ యూ సార్. మా సిట్టింగ్లు అయిపోయినాయి సార్, మీ గురించే మా సిట్టింగ్లు అయిపోయినాయి మీ వల్ల. ఓకే సార్, పర్లేదు. కొంచెం ఈ సంవత్సరంలో కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టించండి సార్. దీంట్లో మేము కట్టాల్సిన ట్యాక్స్ ఎవరి దాంట్లో వేసి ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కట్టించి ఏం చేయండి. అలాగే వర్ధమాన యువనటి రాశి సింగ్ గారు, సింగ్ అని నేను చెప్పానండి, చక్కగా ఆవిడ వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ తెలుగును చక్కగా మాట్లాడతారు. కాకపోతే తెలుగే కదని మనకి తర్వాత అర్థమవుతుంది. సో మీరు మంచి తెలుగు మాట్లాడాలని, తెలుగులో మంచి సినిమాలు చేయాలని చెప్తున్నాం, మనం పని చేస్తున్నాం అని చెప్తాను, ఆ తర్వాత చెప్తానండి. అలాగే సో ఇక్కడికి వచ్చిన మిత్రులు, బాంబేలో ఎన్నో పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన మిత్రులు, మా సాయి రాజేష్ గారు దిగ్గజం, అలాగే మా డార్లింగ్ స్వామి గారు. సార్ మీరు కెమిస్ట్రీలో ఎలా చూస్తారు సార్? మీ అబ్జర్వేషన్ భలే ఉంటుంది సార్, భలే ఉంటుంది మీ అబ్జర్వేషన్. అలాగే ఈ సినిమా ద్వారా క్యామియో చేసిన సురేష్ గారు, మీరు యాక్టర్గానే ఉంటే హ్యాపీ అండి, అంటే యాక్టర్గా కూడా ఉంటే హ్యాపీ అండి. సో అలాగే ఈ మధ్య అన్ని జిల్లాల్లో కొత్తగా థియేటర్లన్నింటినీ ఎక్కువగా కబ్జా చేస్తున్న మా ధీరజ్ మొగిలిని. సో అంతా ఒక పాజిటివ్ ఉంది. సో అందరూ ఒక జర్నలిస్ట్ అటెండ్ అయితే అతని దగ్గర కాపీ చేసుకుందాం అనే కాకుండా అందరు జర్నలిస్టులు ఒక హాలిడే అని కూడా లేకుండా వచ్చే తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నేను వేరే లాంగ్వేజ్లో చూశాను, సండే ప్రెస్ మీట్లు పెట్టద్దండి, సండే ఫంక్షన్లు పెట్టద్దండి, హాలిడే సండే అంటారు. బట్ అది సండే అయినా హాలిడే అయినా ఏ డే అయినా సరే ఏ టైం అయినా సరే ఇంతమంది ఒక చిన్న సినిమా పెద్ద సినిమాని లేకుండా వచ్చి సినిమాల్ని ప్రోత్సహించేది మాత్రం తెలుగు మీడియానే. సో తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. సో రాజ్ తరుణ్ గారి గురించి ఇందాక చెప్పక్కర్లేదన్నారు, బట్ చెప్పాలండి సురేష్ గారు, ఎందుకంటే మన హీరోల గురించి వాళ్ళ గురించి చెప్పాలి కదా. సో ఎందుకంటే రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుందండి. సో అందరికీ ఏదో స్టార్ అని వేస్తారు కానీ ఎప్పుడు రాజ్ తరుణ్ పేరు ముందు నేను చూస్తుంటే మామూలుగా రాజ్ తరుణ్ వేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్, స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అని ఈ సినిమాతో మీరు ఆయనకు ఒక టైటిల్ వేస్తే, ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాం మనం ఏదైనా సినిమా చూస్తుంటే
ఒక నవ్వు రాదు, ఏమీ రాదు. బట్ హీరో టైమింగ్తో చాలా సినిమాలు మన అలా ఏదైనా ప్రివ్యూస్ చూస్తున్నా ఒకసారి నవ్వు రాపోయినా నవ్వుతున్నాం. బట్ ఒక హీరో ప్రజెన్స్తోనే దీంతో ఒక టైమింగ్తో ముందు తీసుకెళ్లే హీరోలు అతి తక్కువ మంది ఉంటారు. సో రాజ్ తరుణ్ న్యాచురల్ టైమింగ్ అది తెచ్చిపెట్టక్కర్లేదు. సో అలాంటి రాజ్ తరుణ్కి అన్నీ ఇక నుంచి శుభాలే జరగాలని, ఈ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి సినిమాలే రావాలని, ప్రొఫెషనల్గా పర్సనల్గా అన్నీ మంచి విషయాలే జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక నుంచి స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్కి నా శుభాకాంక్షలు. ఏదో ఒకటి వేసుకోవచ్చు సార్. అలాగే ఒక చిన్న వ్యక్తికి కూడా పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చి మమ్మల్ని పెద్దలను చేస్తున్నాం మంజుషా గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు పెద్దలు సార్, మీ యూ డిజర్వ్. అయిపోయింది ఓవర్. కాదు, స్పాంటేనియస్ స్టార్ పట్ల రాజ్ తరుణ్ గారి రియాక్షన్ తెలుసుకుందాము. ఆ రియాక్షన్ సార్ రాజు గారు చెప్తారు, నాకేం తెలీదు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం. మా తెలుగు మీడియం అండి, తెలుగు మీడియం అండి, మేము ఎందుకు చెప్తాం? నాకేం తెలీదు. ఆయన అలాగే అంటారు, అందుకే ఐ రెస్పెక్ట్ యు, వాట్ ఎవర్ యు సే ఐ విల్ ఫాలో ఇట్. మా ప్రొడ్యూసర్లు వేస్తారు, బట్ ఆయన కూడా ఆయన డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఆయనే మన ప్రొడక్షన్. నో నో నో, వాట్ ఎవర్ యు సే మా థియేటర్లో కూడా చెప్తున్నా, వాట్ ఎవర్ యు సే ఫాలో ఇట్. నో నో, వాట్ ఎవర్ యు సే ఐ విల్ ఫాలో ఇట్. అది ఓకే అంటే బాగుంది అంతే. ఓకే ఓకే అని రాజా, మా రాజా ఓకే అన్నాడంటే ఓకే.